గువాహతి మైదానంలో టీమిండియా ఒక సునామీని సృష్టించింది. న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో భారత్ ఊహించని విజయాన్ని నమోదు చేసింది. కేవలం 10 ఓవర్లలోనే 154 పరుగుల టార్గెట్ని చేజ్ చేశారంటే నమ్ముతారా? అవును, అది సాధ్యమైంది మన యంగ్ గన్ అభిషేక్ శర్మ విధ్వంసం వల్ల. యువరాజ్ సింగ్ రికార్డును దాదాపు టచ్ చేసిన అభిషేక్ కివీస్ బౌలర్లో ఒక ఆట ఆడుకున్నాడు. ఈ చారిత్రాత్మక విజయం టీమిండియా నెలకొల్పిన రికార్డుల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ను మన బౌలర్లు కట్టడి చేశారు. హర్షిత్ రాణా ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీయగా రీ-ఎంట్రీ ఇచ్చిన జస్ప్రీత్ బుమ్రా తన ఫస్ట్ బంతికే టీమ్ స్టేఫర్డ్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. గ్లాన్ ఫిలిప్స్ 48 రన్స్తో కొంచెం పోరాడిన రవి బిష్నాయ్ మరియు బుమ్రా కలిసి కివీస్ మిడిల్ ఆర్డర్ను దెబ్బతీశారు. చివరికి న్యూజిలాండ్ 153 పరుగులకే పరిమితమైంది. బుమ్రా 3 వికెట్లు, బిష్నాయ్ 2 వికెట్లతో చెలరేగారు. 154 పరుగుల లక్ష్యం. సంజు శాంసన్ గోల్డెన్ డక్ అవడంతో అందరూ టెన్షన్ పడ్డారు. కానీ అప్పుడే మొదలైంది అసలు ఆట. ఇషాన్ కిషన్ బౌండరీలతో హోరెత్తించగా అభిషేక్ శర్మ మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశాడు. కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి టీమిండియా తరపున రెండవ ఫాస్టెస్ట్ 50 రికార్డును నెలకొల్పాడు. కివీస్ బౌలర్లు ఎక్కడ వేసినా బంతి బౌండరీ అవతలే పడింది. ముఖ్యంగా పవర్ ప్లేలోనే ఇండియా 94 పరుగులు చేసిందంటే బ్యాటర్ల బ్యాట్ స్పీడ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్లో కొన్ని మైండ్ బ్లోయింగ్ రికార్డులు క్రియేట్ అయ్యాయి. అభిషేక్ శర్మ తన 68 పరుగుల ఇన్నింగ్స్లో ఒక్క డాట్ బాల్ కూడా ఆడలేదు. ఇది వరల్డ్ రికార్డు. పవర్ ప్లేలోనే 3 సార్లు హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. భారత్ వరుసగా 11వ టీ20 సిరీస్ను గెలుచుకుంది. పాకిస్తాన్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును ఇప్పుడు ఇండియా సమం చేసింది. అభిషేక్ శర్మ ఊచకోత కోస్తుంటే అటువైపు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కూడా తగ్గలేదు. 26 బంతుల్లో 57 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ని ఫినిష్ చేశాడు.